తలకాయ మాంసం కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చూస్తే ఈజీగా చేసుకుంటారు. ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పొట్టేలు తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని అందులో నీళ్ళంతా ఎగిరే వరకు కూడా మనం మగ్గించుకోవాలి మూత పెట్టుకుని. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకుని కలుపుకుందాం. 1 కేజీ తలకాయ మాంసంకి మనకి 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మటన్ హెడ్తో పాటు బ్రెయిన్ వస్తుంది కదా, అది మనం ఈ కర్రీలో ముందే వేసుకోకూడదు. కుక్కర్ విజిల్ పెట్టుకునే ముందు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత బ్రెయిన్ని ఇందులో వేసుకుందాం. బ్రెయిన్ ముందే వేసుకుంటే అది మొత్తం కలిసిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా పైన వేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుని కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత 2 విజిల్స్ మాత్రమే స్టవ్ని హైలో పెట్టుకుని విజిల్ రానిచ్చుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్స్ రానిచ్చుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ నువ్వులు, ఎండు కొబ్బరి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారనివ్వాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా బ్రెయిన్ని పక్కన తీసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అందులో వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బ్రెయిన్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే టేస్టీ తలకాయ మాంసం కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.